నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రతి హిందువుకి లైఫ్ టైంలో ఒక్కసారైనా చార్ధామ్ వెళ్ళి పుణ్యక్షేత్రాలను దర్శించుకుని రావాలి అనుకుంటాం. కాకపోతే అదేమో హిమాలయాలలో ఉంటుంది. ఏ క్షణానికి వాతావరణం ఎలా మారిపోతుందో తెలీదు. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ భయాలతోనే చాలామంది చార్ధామ్ యాత్రకు వెళ్ళాలి అంటే వెనుకడుగు వేసేవాళ్ళు మనలోనే చాలామంది ఉన్నారండి. బట్ ఎటువంటి భయం అక్కర్లేదు. మేము గత 25 ఇయర్స్గా చార్ధామ్ యాత్రకు భక్తులను తీసుకుని వెళ్ళి మరలా సేఫ్గా తీసుకొచ్చేసామంటున్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం. మరి ఇది ఎట్లా సాధ్యమైంది? అక్కడ ఉన్న సేఫ్టీ మెథడ్స్ ఎలా ఇస్తున్నారు? అంత క్షేమకరంగా మనను చార్ధామ్ యాత్రను సందర్శించుకుని మళ్ళీ తిరిగి రావడానికి వాళ్ళు చేస్తున్న ప్లానింగ్ ఏంటి? ఇవన్నీ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చైర్మన్ రమణ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ కంగ్రాచులేషన్స్ కూడా మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 25 ఇయర్స్ నుంచి అంటే 25 ఏళ్ల నుంచి చార్ధామ్ యాత్రకు భక్తులను సక్సెస్ఫుల్గా తీసుకుని రావడంలో ఒక రకంగా చెప్పండి, నాకు తెలిసి మీరే అనుకుంటారు 2 తెలుగు రాష్ట్రాల్లోని మేము వింటున్న ఎక్కువ పేర్లలో. ఎలా సాధ్యమైంది ఫస్ట్ అది చెప్పండి నాకు. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, భారతదేశం మొత్తం మీద ఇవాళ చార్ధామ్ అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యాత్రని కండక్ట్ చేయడంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఏకైక సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇవాళ ఎన్నో రకాలైనటువంటి సంస్థలు చార్ధామ్ యాత్రకు సంబంధించి ముందుకొస్తూ చార్ధామ్ యాత్ర ఏర్పాట్లలో ఇట్లా చేయొచ్చు, అలా చేయొచ్చు, కొన్ని సంస్థలు అయితే హెలికాప్టర్ సౌకర్యం ప్రొవైడ్ చేస్తామన్నటువంటి మోసపూరితమైనటువంటి మాటలు, మరికొన్ని ఆన్లైన్ సంస్థలు అయితే 25,000కి చార్ధామ్ చేయొచ్చు, 10,000కి చార్ధామ్ చేయొచ్చు అని ఇవాళ చాలా సంస్థలన్నీ కూడా సమాజంలో భక్తుల్ని అనేక రకాలైనటువంటి మోసాలు గురి చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్థానం గత 25 సంవత్సరాలుగా చార్ధామ్ యాత్రకు సంబంధించి వేసవి కాలం వచ్చింది, అక్షయ తృతీయ అయిపోయిన తర్వాత చార్ధామ్ యాత్ర మొదలవుతుంది అంటే అందులో మొదటి వరుసలో ఉన్నటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. మీ మాటల్లో చాలా క్లిష్టమైనటువంటి యాత్ర, 100% సంక్లిష్టంగా ఉంటుంది. హిమాలయ పర్వత శ్రేణులు, అది కూడా హిమాద్రి పర్వత శ్రేణులు, సముద్ర మట్టం కన్నా దాదాపుగా 10,000 మీటర్ల ఎత్తులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. హరిద్వార్ మొదలుకుంటే తిరిగి హరిద్వార్ వచ్చేంత వరకు 11-12 రోజుల కాలం పాటు కొండ ప్రాంతాల్లో, లోయ ప్రాంతాల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వాతావరణం అనుక్షణం మార్పులు చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల మూలంగా వెళ్ళేటువంటి యాత్రికులకి కొన్ని రకాల అసౌకర్యాలు గురవుతూ ఉన్నప్పటికీ కూడా ఎంతో కష్టమైనటువంటి యాత్ర అని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావించేటువంటి యాత్రని నేనే స్వయంగా వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ కూడా చూసిన తర్వాత వెళ్ళేటువంటి మార్గం, పరిస్థితులు, అసలు ఏ పరిస్థితులు అయితే యాత్రికులకు కష్టంగా ఉన్నాయి అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మార్పు చేసుకుని, ఒకటి అక్కడ ఆహార సదుపాయాలు అందుబాటులో ఉండవు. ఎందుకంటే హిమాలయ పర్వత శ్రేణుల్లో అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంత ప్రజలు తీసుకునేటువంటి ఆహార అలవాట్లు వేరు ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగువారు తీసుకునేటువంటి ఆహార అలవాట్లు వేరు ఉంటాయి. ఇటువంటి వాటిలో మార్పు చేయాలి అన్నటువంటి ఆలోచనతో చార్ధామ్ యాత్ర జరిగేటువంటి మార్గం పొడవునా అన్ని చోట్ల కూడా బేస్ కిచెన్స్ ఏర్పాటు చేసి ప్రతి కిచెన్లో కూడా 10-15 మంది వంట వాళ్ళు ఉండే విధంగా వచ్చేటువంటి భక్తులకి రుచికరమైనటువంటి ఆహారాన్ని, అది కూడా తెలుగువారి ఆహార అలవాట్లు ఏవైతే ఉంటాయో ప్రతిరోజు మనం ఏవైతే తీసుకుంటూ ఉన్నామో అటువంటి భోజన సదుపాయాలని కల్పించేటువంటి అవకాశాన్ని కల్పించాం మొదటిది. అది రెండవది వచ్చేసేసి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కేవలం సంవత్సరంలో కొద్ది రోజులు, ఒక 6 నెలల కాలం పాటు యాత్ర ఉన్నప్పటికీ అందులో మొదటి 2 నెలలు, చివరి 2 నెలలు మాత్రమే యాత్ర సవ్యంగా జరగడానికి అవకాశం ఉంటుంది. జూలై, ఆగస్టు మాసాలలో విపరీతమైనటువంటి వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతం కాబట్టి, కుండపోత వర్షం కురుస్తూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో వెళ్ళేటువంటి ప్రయాణికుల సంఖ్య చాలా అల్పంగా ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ విషయాలు నాకు 2 తట్టాయి. ఒకటి, చాలా మంది ప్లేన్స్ త్రూ వెళ్ళొచ్చు అని అంటున్నారు. అండ్ మనం ఈ 12 monthsలో ఎప్పుడైనా వెళ్ళి ఎప్పుడైనా రావచ్చు. 1-2 months కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చు, కానీ మేము చాలా సేఫ్గా వెళ్ళి తీసుకొచ్చేస్తాం అంటున్నారు. అది నిజంగానే పాసిబిలిటీస్ ఉన్నాయా? చార్ధామ్ యాత్రకి మనం ఏ మంత్స్లో వెళ్ళాలి? యాత్ర జరిగేటువంటి టైం కేవలం 6 months అంతే. అసలు ఈ 6 నెలలు, అందుకే చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే చార్ధామ్ యాత్రకి సంబంధించి, చార్ధామ్ యాత్ర అంటేనే 6 నెలలు భక్తుల చేత, 6 నెలలు దేవతల చేత పూజింపబడేటువంటి క్షేత్రాలను పిలుస్తూ ఉంటారు. అంతటి దివ్యమైనటువంటి క్షేత్రాలు కాబట్టి ప్రతి యాత్రికుడు కూడా ఈ క్షేత్రాలకు వెళ్ళాలి అన్నటువంటి తలంపు ప్రతి ఒక్కరిలో వస్తూ ఉంటుంది.
ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నా, ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా, ప్రతి సంవత్సరం వర్షాలు వస్తూ ఉన్నా, కొండ చర్యలు విరిగిపడుతూ ఉన్నా, అక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతూ ఉన్నా, క్లిష్టం అన్నటువంటి పదం ప్రతిసారి మనం వాడుతూ ఉన్న ఎన్ని ప్రసార మాధ్యమాల్లో చార్ధామ్కి సంబంధించి ఏదో ఒక న్యూస్ వస్తూ ఉన్నా కూడా ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతూనే ఉంది. 2025 మరింత పెరుగుతూ ఉంది. కారణం ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి. దేశంలోనే ఎక్కడా కనిపించని సరస్వతి నది మనకు చార్ధామ్లో ఉన్నటువంటి బద్రీనాథ్ క్షేత్రంలో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మానా విలేజ్లో ప్రత్యక్షమైనటువంటి ఈ సరస్వతి నది పుష్కరాలకి 2025 మే 12 నుంచి మే 23వ తారీఖు వరకు 25వ తారీఖు వరకు 12 రోజుల కాలం పాటు దిగ్విజయంగా పుష్కరాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పుష్కర స్నానం ఆచరించాలి అన్నటువంటి భక్తులు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దీని అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని చార్ధామ్ యాత్ర అంటేనే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నటువంటి పేరు వచ్చే విధంగా మనం పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా ప్రతిరోజు కూడా ఢిల్లీ నుంచి ఒక బ్యాచ్, డెహ్రాడూన్ నుంచి ఒక బ్యాచ్ వెళ్ళేటువంటి విధంగా దాదాపుగా 200 మంది పైచిలకు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంప్లాయీస్ చార్ధామ్ యాత్రలో అనునిత్యం కూడా కష్టపడి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం రాకుండా ప్రతి భక్తునికి కూడా 4 దివ్యక్షేత్రాలు అయినటువంటి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వీటన్నిటినీ కూడా సవ్యంగా చూపించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను మీ సంస్థ చేసి ఉంచుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 2025 చార్ధామ్ యాత్రలో భాగస్వామ్యం అవ్వాలి. ఇప్పటికి చాలామంది బుకింగ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే 20-25% సీట్స్ మనకి ఇంకా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి మీ ద్వారా పర్యాటకులు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యాత్రలో ఎన్ని ఆలయాలను మీరు సందర్శించడానికి భక్తులకు వీలు కల్పిస్తారు? సాధారణంగా చార్ధామ్ అంటేనే 4 ప్రధానమైనటువంటి ఆలయాలు. ఈ 4 ఆలయాలతో పాటు మనకు హరిద్వార్, రిషికేశ్, ఢిల్లీ, ఇటీవల కాలంలో 2025లో మనం ఢిల్లీని ప్రధానంగా చేసుకొని ఢిల్లీ నుంచి వెళ్ళేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా టెంపో ట్రావెలర్స్ 14 సీటర్స్ టెంపో ట్రావెలర్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ 4 ప్రదేశాలతో పాటు ఒకవేళ సమయం అనేది వాళ్ళకు అనుకూలిస్తే మార్గ మధ్యంలో వచ్చేటువంటి కన్నప్రయాగ, రుద్రప్రయాగ లాంటి ప్రదేశాలు కూడా సమయానుకూలంగా వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 4 ప్రదేశాలు చూడడానికి మనకు దాదాపుగా 12 రోజుల నుంచి 14 రోజులు టైం తీసుకుంటుంది. ఇటీవల కాలంలో చాలా రకాలైనటువంటి సంస్థలు 1 వీక్లోనే చార్ధామ్ కంప్లీట్ చేస్తాం, 8 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది అని చెప్పేసి మీ ముందుకు వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ మాటను విశ్వసించకండి. ఒకసారి మీరు స్టడీ చేయండి, వాస్తవ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అని. ఎందుకంటే తక్కువ టైంలో వెళ్ళాలన్నటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కూడా వర్తమాన కాలంలో ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, పిల్లల చదువుల రీత్యా కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చాలామంది ఉత్సాహం చూపించేటువంటి పరిస్థితి ఉండదు. కానీ చార్ధామ్ యాత్ర అంటే మాత్రం తప్పనిసరిగా 12 రోజుల నుంచి 14 రోజుల కాలం పాటు మనం తప్పనిసరిగా దర్శించడానికి తీసుకోవాల్సినటువంటి టైం ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి. ఎంతో క్లిష్టమైనటువంటి యాత్ర కాబట్టి ప్రతి విషయం కూడా స్టడీ చేసి మీరు సంస్థను చూస్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. అంటే సాధారణంగా మనకి అడ్వర్టైజ్మెంట్స్లో కావచ్చు, లేకపోతే మనకి చాలా ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కనబడేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాలజీని చెబుతూ ఉంటారు. మీరు అన్నట్టు 1 వీక్లో వెళ్ళి వచ్చేయచ్చు అంటారు. మీరు అది అసలు పాసిబిలిటీ లేదు అని చెబుతూ ఉంటారు. అది అర్థం కాని పరిస్థితుల్లో కూడా వీళ్ళు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను అక్కడికి వెళ్ళాక ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా చార్ధామ్ యాత్రలో ఏజ్ లిమిట్ కూడా కాస్త కన్సిడర్ చేస్తారు అని వింటున్నామండి. కొంచెం వయసు పైబడిన వారు వెళ్ళకుండా ఉంటే బెటర్ అంటారు. అంత పర్టికులర్ గా రూల్స్ అయితే ఏమి లేవు, కానీ సాధారణంగా అందరినీ కూడా అలౌ చేస్తూ ఉన్నారు. కానీ యాత్ర వెళ్ళేటువంటి వాళ్ళు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్స్ అని ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. యమునోత్రి, గంగోత్రి, బదరీ, కేదార్నాథ్ అన్నిటికి సంబంధించి మనం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే మనం యాత్ర అలౌ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్స్కి సంబంధించి మార్చి నెలలోనే వాళ్ళు రిజిస్ట్రేషన్స్ ప్రక్రియకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉన్నాయి. చాలామంది చెక్ చేసుకుంటే రిజిస్ట్రేషన్స్ అవైలబిలిటీ కూడా కనిపించకపోవచ్చు. అటువంటి వాళ్ళు మీరు ప్యాకేజీ ద్వారా రండి, మేము అక్కడ ఆఫ్లైన్లో మీకు రిజిస్ట్రేషన్ చేయించి చార్ధామ్ యాత్ర తీసుకురావడానికి అవకాశాన్ని మేము ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ. సాధారణంగా చార్ధామ్ యాత్ర అంటేనే సేఫ్టీకి సంబంధించి ఉంటుంది. సో మరి మీరు ఎటువంటి సేఫ్టీ ఇస్తున్నారు? అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్నారనుకోండి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా వయసు పైబడినటువంటి పెద్దవాళ్ళు కూడా ఇండివిజువల్గా రావడానికి అవకాశం ఉన్నటువంటి సంస్థ. అందుకే
తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్, ఆర్వి ట్రావెల్స్కి తెలుగు పర్యాటకులు ఇచ్చినటువంటి పేరు. అటువంటి పేరుతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఏ ఒక్కరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా సెక్యూరిటీ, సేఫ్టీ అన్ని విధాలా కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. ప్రతి 26 మంది వ్యక్తులకి, ప్రతి 26 మంది భక్తులకి ఒక ప్రత్యేకమైనటువంటి టూర్ మేనేజర్ను అందుబాటులో ఉంచి మీకు టూర్స్ కండక్ట్ చేయడానికి పంపిస్తూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల్లో మరియు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రాల్లో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి దాదాపుగా 12 బ్రాంచ్లు మీకు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఒంగోలు, భీమవరం, కర్నూలు ఇలా అన్ని ప్రాంతాల్లో ఆర్వి ట్రావెల్స్ కార్యాలయాలు 24/7 మీకోసం పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒక చార్ధామ్ యాత్ర అని మాత్రమే కాదు, సమస్త భారతదేశం, సమస్త ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలి అనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా మీకు ఉన్నటువంటి ఒక నమ్మకమైనటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో దేశీయ, అంతర్జాతీయ ఏ పర్యటనకైనా వెళ్ళండి. చక్కగా మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయికి న్యాయం చేకూరుస్తూ ఒక చక్కటి సర్వీస్ను అందించేటువంటి సంస్థగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ని ప్లాన్ చేసుకుంటే మీకు ఏ ప్యాకేజ్ అయినా సరే చాలా తక్కువ బడ్జెట్స్లో మంచి సౌకర్యాలు అందే విధంగా ఏర్పాటు చేయడానికి సంస్థ ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్లో స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి. మీకు 24/7 ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. మీ సమస్యలకి, మీ క్వశ్చన్స్కి చక్కటి ఆన్సర్స్ అండ్ పరిష్కార మార్గాలు కూడా చూపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే భయంతో ఎవరైతే ఆగిపోతున్నారో వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని నింపి సక్సెస్ఫుల్గా తీసుకొస్తున్నారు చార్ధామ్ యాత్రకి. థ్యాంక్ యూ సో మచ్.